శ్రీ చైతన్య విద్యా సంస్థలో మూడో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు బ్రాంచీల్లో తనిఖీలు చేస్తున్నారు. విద్యా సంస్థల వైస్ చైర్మన్, సీఈఓ, డైరెక్టర్ ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ మాదాపూర్లోని శ్రీ చైతన్య హెడ్ ఆఫీస్లో అర్ధరాత్రి వరకు కూడా తనిఖీలు నిర్వహించిన ఐటీ అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కంప్యూటర్ హార్డ్ డిస్క్లను కూడా సీజ్ చేశారు. 5 ఏళ్లుగా కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగ్గొట్టినట్లుగా గుర్తించారు. ఇప్పటికీ 5 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇక ట్రాన్సాక్షన్స్ కోసం ఉపయోగించిన సాఫ్ట్వేర్ డేటాను కూడా సేకరించినట్లు సమాచారం. విద్యార్థుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి ప్రభుత్వానికి తక్కువ మొత్తంలో ట్యాక్స్ చెల్లిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలోనూ శ్రీ చైతన్య కాలేజీల్లో ఐటీ సోదాలు చేసింది. తెలుగు రాష్ట్రాల తర్వాత ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరులోనూ తనిఖీలు చేపట్టే అవకాశం ఉంది. ఐటీ సోదాలకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ప్రసన్న, మూడో రోజు శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఫీజు చెల్లింపుల విషయంలో కూడా దాదాపు 70% వరకు ట్యాక్స్లు ఎగ్గొట్టినట్లు కూడా ఐటీ అధికారులు గుర్తించినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. మాదాపూర్లో ఉన్నటువంటి ఈ కార్పొరేట్ ఆఫీస్ శ్రీ చైతన్యకు సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలకు సంబంధించిన కార్పొరేట్ కార్యాలయం ఇది. ఈ కార్యాలయంలో దాదాపు 3 రోజులుగా ఏకదాటిగా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా 2 సాఫ్ట్వేర్లు రూపొందించినటువంటి విద్యా సంస్థలు ఒక 20-30% వరకు మాత్రమే అధికారికంగా ఆన్లైన్ ద్వారా ఫీజులు చెల్లింపులు చేసుకుంటున్నారు. దానికి మాత్రమే ట్యాక్సులు కడుతున్నట్టుగా కూడా ఐటీ అధికారులు గుర్తించారు. ఈ 2వ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి కీలక విషయాలు ట్యాక్స్ కూడా ఐటీ అధికారులు గుర్తించారు. అయితే నిన్న ఇటు మాదాపూర్ లో ఉన్నటువంటి ఎలమంచెల శ్రీధర్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించినటువంటి డైరెక్టర్ నివాసంలో సోదాలు చేసినటువంటి ఐటీ అధికారులు ఇక్కడి నుంచి ఖమ్మంలో ఉన్నటువంటి వారి నివాసానికి, ఖమ్మంలో ఉన్నటువంటి ఆ కాలేజీలో కూడా నిన్న ఐటీ సోదాలు చేసినటువంటి ఐటీ అధికారులు ఈ రోజు నిన్న అర్ధరాత్రి వరకు ఈ కార్పొరేట్ ఆఫీస్లో ఐటీ సోదాలు కొనసాగాయి. అయితే ఈ రోజు తెల్లవారుజాము నుంచి శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించినటువంటి చైర్మన్ కూతుర్లు ఎవరైతే ఇద్దరు ఉన్నారో వారి నివాసాల్లో కూడా, కుటుంబ సభ్యుల నివాసాల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. బోపన్న సుష్మా ఇంట్లో జూబ్లీస్లో ఉన్నటువంటి వారి నివాసంలో ఈరోజు తెల్లవారుజాము నుంచి ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఎందుకంటే కీలకంగా ఈ శ్రీ చైతన్య విద్యా సంస్థల ద్వారా వసూలు చేసినటువంటి ఫీజుల వ్యవహారంలో దాదాపు కోట్లాది రూపాయల ఫీజులు వసూలు చేసి వాటిని ట్రస్ట్కి మళ్లించినట్లుగా కూడా ఐటీ అధికారులు గుర్తించారు. అయితే శ్రీ చైతన్య విద్యా సంస్థలతో పాటు ఈ ట్రస్ట్కు సంబంధించినటువంటి అంటే ఎన్ని కోట్ల రూపాయలు ట్రస్టుకు మళ్లించారనే కోణంలో కూడా ఇటు ఐటీ అధికారులు విచారణ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించినటువంటి అందరూ డైరెక్టర్ల నివాసంలో ఇటు సీఈఓతో పాటుగా 3 డైరెక్టర్ల నివాసాల్లో కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచి సోదాలు జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈరోజు ఉదయం నుంచి ఇటు కార్పొరేట్ విద్యా సంస్థలకు సంబంధించిన కార్యాలయంతో పాటుగా దేశవ్యాప్తంగా ఢిల్లీ, ఇటు చెన్నై, బెంగళూరు, ముంబైలో ప్రాంతీయ కార్యాలయాల్లో వైపు 15 బృందాలు సోదాలు చేస్తూనే హైదరాబాద్లో ఉన్నటువంటి కార్పొరేట్ కార్యాలయంలో ఇప్పటికే 5 కోట్ల రూపాయలను సీజ్ చేసినటువంటి ఐటీ అధికారులు ట్యాక్స్ ఎగ్గొట్టినటువంటి పలు కీలక డాక్యుమెంట్స్ ఎలమంచెల శ్రీధర్ నివాసంలో కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీని నేపథ్యంలోనే మరో 3 డైరెక్టర్ల నివాసంలో కూడా సోదాలు చేస్తున్నారు. బోపన్న సుష్మా ఎవరైతే శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించిన అకాడమిక్ డైరెక్టర్ వారి నివాసాల్లో కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల అనంతరం ట్యాక్స్ ఎగ్గొట్టినటువంటి కోట్లాది రూపాయల నిధులను ఎక్కడికి మళ్లించారు, శ్రీ చైతన్య విద్యా సంస్థల ట్రస్ట్ కూడా మళ్లించినట్లు కూడా ప్రాథమికంగా కూడా ఇటు ఐటీ అధికారులు గుర్తించిన నేపథ్యంలో వారి నివాసాల్లో, కుటుంబ సభ్యుల నివాసాల్లో కూడా సోదాలు చేసిన అనంతరం కూడా ఈ ట్రస్ట్ వ్యవహారాలు కోట్లాది రూపాయల నిధులను ట్రస్టుకు లేదా ఇతర పెట్టుబడులకు మళ్లించారా అన్న కోణంలో కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారి నివాసాల్లో సోదాలు చేసిన అనంతరం కూడా కీలక డాక్యుమెంట్స్ కూడా సీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. మరికొంత డబ్బును కూడా
కూడా. ఎందుకంటే కేవలం 5 కోట్ల రూపాయలు ఇంత పెద్ద ఎత్తున విద్యా సంస్థలు రన్ చేస్తున్నటువంటి శ్రీ చైతన్య 5 కోట్ల రూపాయలను మాత్రమే సీజ్ చేసిన అధికారులు మరికొన్ని వసూలు చేసిన ఫీజులను ట్రస్ట్కే మళ్లించారా, మరి ఇతర పెట్టుబడులకు మళ్లించారా అన్న కోణంలో కూడా ఐటీ అధికారుల విచారణ కొనసాగుతుంది. ఇటు వారి కుటుంబ సభ్యుల డైరెక్టర్ల కుటుంబ సభ్యుల నివాసాల్లో సోదాల అనంతరం కూడా మరికొన్ని కీలక సంచలన విషయాలు కూడా శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించిన ఐటీ అధికారులు విచారణలో బయటపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ప్రసన్న. అయితే సాగర్, ఇటు చూసుకుంటే దాదాపు 3 రోజుల నుంచి కూడా ఐటీ రైట్స్ జరుగుతున్నాయి. ఇంకెన్ని రోజుల పాటు కూడా ఈ ఐటీ రైట్స్ జరిగే అవకాశం ఉందనుకోవచ్చు. మరోవైపు ఇటు చూసుకుంటే ఎవరైతే శ్రీ చైతన్య సంస్థలకు సంబంధించిన డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా ఇటు ఐటీ అధికారులకి అందుబాటులోకి రావట్లేదు అంటూ కూడా మనకి సమాచారం అందుతుంది. మరి దానికి సంబంధించిన అప్డేట్ ఏమైనా తెలిసిందా సాగర్? ఎస్ ప్రసన్న, ఖచ్చితంగా ఇప్పటికే విద్యా సంస్థలకు సంబంధించిన ఒక డైరెక్టర్ శ్రీధర్ ఎలిమంచిల డైరెక్టర్ నివాసాల్లో సోదాలు చేసినటువంటి ఐటీ అధికారులు పలు కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మరో 2 డైరెక్టర్లు నిన్న అర్ధరాత్రి వరకు అందుబాటులో లేని నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజామున వారి నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అయితే వారు అందుబాటులో లేని నేపథ్యంలోనే ఈరోజు తెల్లవారుజామున ఐటీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఓ 2 డైరెక్టర్ల నివాసాల్లో ఈరోజు తెల్లవారుజామున ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కోట్లాది రూపాయలు ట్యాక్స్ ఎగ్గొట్టినటువంటి ఆ నిధులను ఎక్కడికి మళ్లించారు, ఇటు విద్యా సంస్థలకు సంబంధించిన ట్రస్ట్కే మళ్లించారా, ఇతర పెట్టుబడులు ఏమైనా పెట్టారా అన్న కోణంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. వారి ఇళ్లలో సోదాల అనంతరం కూడా కొన్ని కీలక విషయాలు కూడా బయటపెట్టే అవకాశం ఉంది. ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా సోదాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా పలు ప్రాంతీయ కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు, ప్రధానంగా డైరెక్టర్ల కుటుంబ సభ్యుల నివాసాల్లో కూడా సోదాలు చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఐటీ అధికారులు మరో 1-2 రోజులు కూడా ఐటీ సోదాలు కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సాగర్.